ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభువు క్రీస్తు నామములో వందనములు, శుభములు. ఈరోజు ఈ వీడియోలో నేను బైబిల్ టెస్ట్ 4, బైబిల్ పరీక్ష 4, ఆ పరీక్ష నుండి ఒక 4 ప్రశ్నలు, వాటికి సమాధానము దేవుని కృపలో వాక్యమును బేస్ చేసుకొని, ఆధారం చేసుకొని మీకు అందిస్తూ ఉన్నాను. వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినండి. ఈ బైబిల్ పరీక్ష యొక్క ఉద్దేశం ఏమిటి? వింటూ ఉన్న మిమ్ములను బెరెయ సంఘం వలె లేఖనములలో, వాక్యములో వేరునుకొని స్థిరపడి రాబోచున్న శోధనలు, శ్రమల్లో వాక్యమునకు పేతురు, పౌలు, యోహానులు చెప్పినటువంటి ఉపదేశములో, బోధలో బలముగా మీరు నిలవాలని ఈ ఉద్దేశ్యము, ఈ ప్రయత్నము. నానా బోధలకు, అన్య బోధలకు త్రిప్పివేయబడకుండా వాక్యములో, యేసుక్రీస్తులో, పరిశుద్ధాత్మలో స్థిరపడి పరలోకపు తండ్రిని మహింపరచడం ఈ లక్ష్యము, ఉద్దేశ్యము, ప్రయత్నము. అందులో మొదటి ప్రశ్న, ఈ బైబిల్ టెస్ట్ 4లో మొదటి ప్రశ్న, ఈస్టర్ అనగా అర్థం ఏమిటి? మీకు నేను స్ట్రైట్ ఆన్సర్ చెప్తున్నాను. ఈస్టర్ అనగా పునరుద్ధానము కాదు, రిజరెక్షన్ కాదు. తెలియనటువంటి నాయకులు, పాలకులు వాళ్ళు చెప్పవచ్చు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవ సోదరులారా ఈస్టర్ శుభాకాంక్షలని, వాళ్ళకి అదే తెలుసు. అయితే క్రైస్తవుల మధ్య, విశ్వాసుల మధ్య, పెద్ద సంఘముల మధ్య, సేవకులు, విశ్వాసులు ఈస్టర్ శుభాకాంక్షలు అని మాట్లాడుకోవటం హాస్యాస్పదము, విడ్డూరము. ఎందుకు అన్నట్లయితే ఈస్టర్ అనగా అర్థం, స్ట్రైట్ ఆన్సర్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్గా మిమ్మల్ని అడిగితే ఈస్టర్ అనగా ఏమిటి? అష్టారోతు, సెమిరామిస్, అష్టారోతు దేవత. మనుషులను లైంగికంగా విచ్చలవిడిగా సెక్స్ చేయడానికి ప్రేరేపించే సాతాన ఆత్మది అష్టారోతు. ఈస్టర్ అనగా అర్థం పునరుద్ధానము, రిజరెక్షన్ కాదు. మరెందుకు వచ్చింది? ఇప్పుడు వినండి. ఈస్టర్ కానీ, గుడ్ ఫ్రైడే, లెంటు దినములు, ఇవి అపోస్తలులు ఎన్నడూ వీటిని వాడుకలోనికి తీసుకొని రాలేదు. మనము యేసుక్రీస్తు మూలరాయి ఉండగా అపోస్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతూ ఉన్నాం. అవి మనం పరిశీలించుకోవాలి. వెళుతున్న సంఘము బోధలు అవి కాదు మనకు పునాది. అపోస్తలు పునాది మీద, బోధ మీద, ఉపదేశం మీద, అవి మనం వెళుతూ ఉన్న సేవకులు తీసుకొని రావాలి. అప్పుడు మనం టాలీ చేసుకోవాలి, వెళుతూ ఉన్న సంఘంలో ఇవి బోధించబడుతూ ఉన్నాయా? ఇది మనం సాధారణంగా కూరగాయలు కొనడానికి, సరుకులు కొనడానికి మంచి కొట్టుని, మంచి హోటల్ని, మంచి తినడానికి మంచి హోటల్ని ఎందుకు మనం ఎంచుకుంటాం? ఎందుకు మనం వెళతాం? ఆరోగ్యంగా ఉండాలి, క్వాలిటీ, నాణ్యత ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం చావకూడదు. మరి నిత్యత్వానికి మంచి ఉపదేశం వద్దా? అపోస్తలుల బోధ వద్దా? వెళుతున్న సంఘం ఎలా ఉంది? ఇది నిత్యత్వానికి, ఎటర్నల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ అనగా అర్థం, మొదటి ప్రశ్న మీకు చెప్తున్నాను చూడండి. ఇది అసలు ఎలా వచ్చింది అన్నట్లయితే, ఈస్టర్ అనేది డేట్ మారుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మార్చి 22 నుంచి ఏప్రిల్ 25 అందులో వస్తూ ఉంటుంది. కేవలం అందులోనే ఎందుకు వచ్చింది? ఈస్టర్ అనేది ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ మరొక డేట్స్, మరొక కాలంలో ఆరాధిస్తున్నారు, తీసుకుంటున్నారు. అయితే సాధారణంగా ఎక్కువ మంది ఈ మార్చి 22 నుంచి ఏప్రిల్ 25లో వచ్చే ఈస్టర్ని తీసుకుంటున్నారు. అసలు ఈ డేట్ని ఎవరు ఫిక్స్ చేస్తారు, ఎలా ఫిక్స్ చేస్తారు? సాధారణంగా ఒక వ్యక్తి చనిపోతే దానికి ఒక తారీఖు ఉంటుంది, ప్రతి సంవత్సరం అది మార్పు ఉండదు. అలా బర్త్డే కానీ. మరి ఇది ఎందుకు మార్పు చేస్తున్నారు? మూవబుల్ ఫీస్ట్ ఎందుకు వచ్చింది? ఇది నిర్ణయించింది AD 325, 327 క్రీస్తకంలో నీసియన్ కౌన్సిల్ అనేవాళ్ళు దీన్ని ప్రతిపాదించారు. దేన్ని బట్టి? ఆధారం ఏమిటి? ఇప్పుడు చూడండి, మార్చి, ఏప్రిల్లో ఈక్వేటర్, భూమధ్య రేఖకు తిన్నగా సూర్యుడు, సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. దాన్ని ఒక పేరు పెట్టారు, వెర్నల్ ఈక్వినాక్స్. వెర్నల్ అనగా స్ప్రింగ్ అనమాట,
తాజాగా వసంతకాలం వస్తూ ఉంది. ఈక్వినాక్స్ పగలు రాత్రి సమముగా ఉంటాయి. లాటిన్ నుంచి వచ్చిన పదం ఇది, వెర్నల్ ఈక్వినాక్స్. ఇది ఈ రోజును గుర్తుపెట్టుకొని పగలు రాత్రి సమంగా ఉండే ఈ రోజును తీసుకొని దానికి ముందు వచ్చే ఫుల్ మూన్, పౌర్ణమి. యూదులు క్యాలెండర్ అంతా కూడా లూనార్, చంద్రుడి మీద ఆధారపడి ఉంది. మనది అన్ని జనుల క్యాలెండర్ అంతా కూడా సూర్యుడి మీద, సన్ బేస్డ్ క్యాలెండర్. కాబట్టి వెర్నల్ ఈక్వినాక్స్, సూర్యుడు కాంతి సమంగా పడుతుంది కాబట్టి భూమధ్య రేఖ మీద పగలు రాత్రి ఈక్వల్గా ఉండే ఒక రోజు ఒకటి వస్తుంది మార్చి ఏప్రిల్లో. ఆ రోజు తీసుకొని దానికి ముందు వచ్చే ఫుల్ మూన్, చంద్రుడు, నిండు పౌర్ణమి, ఆ చంద్రుడిని తీసుకొని ఆ చంద్రుడికి ముందు వచ్చే ఆదివారము, అంటే ఒక ఆదివారము ఫుల్ మూన్ పౌర్ణమిని ఫాలో అవ్వాలి. ఆ పౌర్ణమి ఈ వెర్నల్ ఈక్వినాక్స్ని ఫాలో అవ్వాలి. అది వాళ్ళు గుర్తుపెట్టుకున్నారనమాట. ఇప్పుడు వెర్నల్ ఈక్వినాక్స్ తీసుకొని దానికి ముందు వచ్చే నిండు చంద్రుడు, దానికి ముందు వచ్చే ఆదివారం నుంచి 40 దినాలు వెనక్కి లెక్కెడితే వచ్చేదే లెంటి దినాలు, బసం బుధవారం మొదలవుతూ ఉంది. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ అంతా చదవండి, ఎక్కడా ఇవి కనపడటం లేదు. మనకు కనపడుతున్నది ఏమిటి? పునరుద్ధానము. సమాధుల దొడ్డికి వెళ్ళటం, ఆ ప్రభు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు స్త్రీలు వెళ్ళడానికి కారణం ఏమిటి? సుగంధద్రవ్యాలు ఎందుకు పూయాలి? కారణం ఏమిటి? వాళ్ళకి ప్రభు లేస్తాడనే విశ్వాసం లేదు. ఆ బాడీ చెడిపోకుండా, పాడవకుండా భద్రం చేయడానికి సుగంధద్రవ్యాలు. అవిశ్వాసంతో వాళ్ళు వెళ్తున్నారు, గద్దెంపబడ్డారు. మీరు ఈ సజీవుణ్ణి మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? చూడండి, గద్దెంపు వచ్చింది. ఇది మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు పునరుద్ధానము, ప్రియమైన బిడ్డలారా, సజీవుణ్ణి మృతుల్లో వెతకండి, ఆయన తిరిగి లేచాడు. కాబట్టి నీవు నీ బిడ్డలు పునరుద్ధానంలో పాలు పొందడానికి అర్హులుగా ఉన్నారా? ఎలా ఉండాలి అర్హత? మీరు దేవునికిని క్రీస్తుకును యాజకులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, ధన్యులుగా ఉండాలి, పాపం నుండి విడుదల కలిగి యేసుక్రీస్తుతో నడవటము. ప్రియమైన బిడ్డలారా, అలాగే పునరుద్ధానాలు అసలన్నీ జే పునరుద్ధానం, కీడు పునరుద్ధానము, నీతిమంతుల పునరుద్ధానము, అనీతిమంతుల పునరుద్ధానము. పౌలు చెప్పాడు అపోస్తలుల 23, 24, 14, 15 వచనాల్లో. కాబట్టి ఈస్టర్ అనగా అష్టరుతు దేవత మీద వచ్చింది. ఇది బబులోను పండుగలు, బాబిలోనియన్ ఫీస్ట్, అందులోంచి వచ్చిన పేరు. ఇది వాడుక చేస్తున్నారు. విశ్వాసులైన మీరు సిలువనెత్తుకుని మోసే విశ్వాసులైతే ఈ పదాలు ఉపయోగించుకోకుండా ప్రభు పునరుద్ధానుడని ప్రతిదినము ఆరాధించండి, ఆనందించండి, నీవు అనేకులకు చేరవేయండి. ఇప్పుడు ఆన్సర్ మీకు స్ట్రైట్గా నేను చెప్తున్నాను. ఈస్టర్ అనగా అర్థం ఏమిటి? అది అష్టారోతు దేవత పేరు. అది సంఘంలోనికి చొచ్చుకొని వచ్చేసింది, సంఘాన్ని కలవరపరుస్తూ ఉంది. అయితే మనము మన ప్రభువు చూడండి, ఈస్టర్ కోసం మనకు ప్రయత్నిస్తున్నామంటే ఈస్టర్ సండే కోసం ఇంకా ప్రభు సమాధిలో ఉండడానికి గుడ్ ఫ్రైడే సమాధిలో పెట్టామని అర్థం. కాబట్టి నీ రక్షకుడు తిరిగి లేచాడు, విమోచకుడు సజీవుడు. కీడు మీద జయమని పండుగలు చేస్తున్నారు కదా, దీపావళిని ఆనందంగా. నిజానికి మనం గొంతులు వేయాలి, యేసుక్రీస్తు తిరిగి లేచాడని. ఒకరోజు పెట్టుకొని కాదు. పులియని రొట్టెతో పండుగ ఆచరించండి, నిర్దోషం నిష్కళంకముతో పులియని రొట్టెతో పండుగ. కాబట్టి ఈస్టర్ అనగా పునరుద్ధానం కాదు. అయితే పునరుద్ధానాన్ని గుర్తు చేసుకొని ఏ విధము చేత నేను పౌలు చెప్తూ ఉన్నాడు ఫిలిప్పి 3, అందులో 10-11, మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలని, ఏవి నాకు లాభకరమో, ఏవి నాకు మేలైనవో వాటిని యేసుక్రీస్తులో నేను ఆయన మరణంలో సమాన అనుభవం కలగాలని, ఆయన శ్రమల్లో సమానమైన అనుభవం నాకు కలగాలని నేను సమస్తమును వాటిని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. పునరుద్ధానంలో పాలు పొందాలంటే, క్వాలిఫై అవ్వాలని, శరీరాన్ని నల్లగొట్టుకోవటం, సిలువనెత్తుకుని నడవటం, యేసుక్రీస్తు కొరకు జీవించటం. నేటి సంఘాల్లో ఎంటర్టైన్మెంట్, రిలీజియన్, మతం వచ్చింది. రిలేషన్ విత్ క్రైస్ట్, దేవునితో సంబంధం లేదు. నిలువెచ్చని స్థితిలో పడి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేల్కోండి. ఈస్టర్ అనగా పునరుద్ధానం అని అర్థం కాదు, కానీ ఆ పేరు మార్చుకోవాలి, అది వాడుకొచ్చేసింది. కాబట్టి పునరుద్ధానం గురించి ఆలోచించండి.
అక్షయ శరీరముల గురించి. మన పౌరసత్వం ఎక్కడుందో ఆలోచించండి. నేడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను, కాబట్టి అవిశ్వాసుల వల్లే ప్రవర్తించకండి. ఇప్పుడు రెండో ప్రశ్న మీకు ఆన్సర్ చెప్తున్నాను. రెండో ప్రశ్న, గుడ్ ఫ్రైడే రోజున ప్రభువు లేచింది నిజమేనా? గుడ్ ఫ్రైడే ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే అని సెలవు, పాఠశాలలకు ఇటు ప్రభుత్వాలు గుడ్ ఫ్రైడే. ఎందుకు గుడ్ ఫ్రైడే? నిజమే, ప్రభు చనిపోయాడు కాబట్టి అది మంచి రోజు మనందరికీ. అయితే నిజంగా శుక్రవారమే చనిపోయాడా? శుక్రవారమే చనిపోతే ఇప్పుడు ప్రభు చెప్పిన మాటలు చూడండి. బైబిల్ ఎక్కడైనా గుడ్ ఫ్రైడే గురించి వ్రాయబడి ఉందా? మత్తయి సువార్త 12:40లో ప్రభు ఒక సూచన చెప్పాడు ఆయన యోనా గురించి. యోనా ఏ విధంగా తిమింగలం గర్భంలో 3 పగళ్ళు 3 రాత్రులు, 3 days and 3 nights, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏ విధంగా ఉంటాడో మనిషి కుమారుడు భూగర్భంలో మరలా చెప్పాడు, 3 nights 3 days, 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాడు. అది లేఖనం ప్రవచనం. అది కొట్టివేస్తారా మీరు గుడ్ ఫ్రైడే గురించి? ప్రభు చనిపోయాడని వాస్తవాన్ని తీసుకోండి. కాబట్టి ఇప్పుడు లెక్క కట్టండి. శుక్రవారం, శనివారం, ఆదివారం అంటే సోమవారం లేచి ఉండాలి గుడ్ ఫ్రైడే కరెక్ట్ అయితే. ఎందుకంటే 3 పగళ్ళు 3 రాత్రులు ఉండాలి. అయినా యూదులకి పగలు రోజు కాదు, వాళ్ళు సాయంకాలం చీకటి పడుతున్న అక్కడి నుండి మొదలవుతుంది రోజు వాళ్ళ క్యాలెండర్ పరిస్థితులు. కాబట్టి ఇక్కడ యోనా సూచన తీసుకోగానే గుడ్ ఫ్రైడే కరెక్ట్ అవటం లేదు. నేను ప్రభు చనిపోయింది కరెక్ట్ అని చెప్తున్నాను, అయితే ఆ రోజు కాదు అని చెప్తున్నాను. రోజు తీసుకోకండి. తర్వాత మరొకటి, మార్కు సువార్త 16:1లో మార్కు 16:1లో విశ్రాంతి దినం గడిచిపోగానే అని చెప్తున్నాడు. విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత మగ్దలేనే మరియు యాకోబు తల్లైన మరియు సొలొమీ వచ్చి ఆయనకు పూయవలన సుగంధద్రవ్యాలు కొనిరి. ఎప్పుడు కొన్నారు వాళ్ళు సుగంధద్రవ్యాలు చెప్పండి? ఎప్పుడు సిద్ధపరిచారు? విశ్రాంతి దినం అయిన తర్వాత, గడిచిపోయిన తర్వాత. ఇది గుర్తుపెట్టుకోవాలి. మార్కు చెప్తున్నాడు. తర్వాత లోకా చెప్తున్నాడు 23:56 తిరిగి వెళ్ళి వాళ్ళు సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరిగ్గా ఉండిరి. అంటే విశ్రాంతి దినం ఏదో ఒకటి ఉంది, దానికి ముందే వీటిని సిద్ధం చేసుకొని తీరిగ్గా ఉన్నారు విశ్రాంతి దినం గడవాలని. ఇక్కడ విశ్రాంతి దినం అయిపోయాక కొన్నారని చెప్తున్నాడు. లోక ఏమో విశ్రాంతి దినానికి ముందు కొనేసి జాగ్రత్త పెట్టుకున్నారు, వాటిని తీరిగ్గా ఉన్నారని చెప్తున్నాడు. అంటే ఎన్ని విశ్రాంతి దినాలు ఉన్నాయి? ఇశ్రాయేల్ ప్రజలకి వారం వచ్చే శనివారం సబ్బాత్ విశ్రాంతి దినం ఒకటి, తర్వాత సంవత్సరంలో ఒకసారి వాళ్ళకు వస్తుంది, అది మహాదినము. అది మళ్ళీ వాక్యం చెప్తూ ఉంది. యోహాను సువార్త 19:31లో ఆ దినం సిద్ధపరచు దినం, మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక. మహాదినం అంటే ఏమిటి? హై సబ్బాత్. అది ఎక్కడుంది? అది లేవికాండం చెప్తూ ఉంది. హై సబ్బాతు లేవికాండములో 23:32లో ఆ దినం మీరు దుఃఖపరచు. అది శనివారం కాదు, ఎప్పుడైనా వస్తుంది యూదులకి దేవుడు చెప్పిన పండుగ దినాల్లో. కాబట్టి అది మహాదినము, సంవత్సరంలో ఒకసారి వచ్చేది. కాబట్టి అది శుక్రవారం కాదని అర్థమవుతూ ఉంది. 2 విశ్రాంతి దినాలని వాక్యం ఇక్కడ ఏదో మాట్లాడుతూ ఉంది. అది మహావిశ్రాంతి దినం అని చెప్తూ ఉంది. అంటే ఆర్డినరీగా వచ్చే శనివారము మహావిశ్రాంతి దినం ఒకేసారి వచ్చినాయా? ముందు ఒకదాని తర్వాత ఒకటి. ఇవి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను, గుడ్ ఫ్రైడే రోజున ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను. ప్రశ్న, గుడ్ ఫ్రైడే రోజున ప్రభు లేచనా? దానికి జవాబు, లోకం పెట్టినటువంటి శుక్రవారమున ఆయన సిలువేయబడలేదు, చనిపోలేదు. అయితే ప్రభువు మనందరి కోసం పాపల నిమిత్తము లేఖనంలో ప్రకారము చనిపోయాను, సమాధి చేయబడిను, తిరిగి లేచాను. అది నేను మీకు చూపిస్తున్నాను. దానికి బైబిల్ డేట్స్ గురించి చెప్పడం లేదు. బైబిల్ ఒకటి మరుగు చేసింది, మోషే సమాధిని మరుగు చేసింది. దేవుడే మోషేను సమాధి చేశాడు. దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఇంకా ఎక్కడుంది ఏమిటి వెతికి తీద్దామని. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు పట్టుకోండి, నీతిమంతులుగా జీవించండి, విశ్వాసం మూలంగా జీవించండి. వెలుచూపు వలన కాదు, వెలుచూపానికి బై సైట్. ఇది జరిగింది కాబట్టి ఈరోజు పట్టుకోండి, ఇది వాక్యం చెప్పడం లేదు. కాబట్టి మూడవది, లెంటి దినములు ఎందుకు వచ్చాయి? రైట్, దుఃఖ దినములు, లెంటి దినములు, ఇవి 40 దినాలని ఎందుకు పెట్టారు? సాధారణంగా 40 దినాలు వాక్యంలో చాలాసార్లు వస్తూ ఉంటుంది. మోషే సేనాపర్వతం మీద 40 దినములు 2 సార్లు ఉన్నాడు, పైన ఆజ్ఞలు తీసుకున్నాడు. అలాగే ఏలియా ఒక రాత్రి భోజనం తిని ఆ భోజన బలముతో 40 దినాలు ప్రయాణించాడని, అలాగే 40 దినములు వేగు చూచారని.
మోషే పంపించినటువంటి ఇశ్రాయేలు గోత్రానికి ఒక పెద్ద వెళ్ళి, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు 40 దినములు శోధింపబడెను. 40 వస్తూ ఉంది కాబట్టి తర్వాత ప్రభు పునరుద్ధరణైన తర్వాత 40 దినాలు కనపడ్డాడు. ఆయన తను తాను రుజువుపరుచుకున్నాడు అనేక ప్రమాణాలు చూపించి. కాబట్టి 40 దినాలు మీరు ఎలా చేయండి అని ఎక్కడ వాక్యం చెప్పడం లేదు. ఉపవాసమా ఉండాలి, మనము ఉంటాం. వారానికో మనకి నెలలోనో సంవత్సరంలోనో చాలాసార్లు మన ఆరోగ్యం బట్టి పరిస్థితులను బట్టి మనం ఉపవాసం ఉంటున్నాం. అయితే 40 దినాలు మొత్తం చేయండి అని లేదు. మరి అయితే అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో దీని అంతటి కారణం కనపడుతూ ఉంది. యెహెజ్కేలు 8వ అధ్యాయం చదివిన తర్వాత అందులో 14 తమ్మూజు దేవతను గురించి ఇశ్రాయేలు స్త్రీలు ఏడ్చుట దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు చూపించాడు. ఇవి హేయమైన కృత్యములు, అబామినేషన్స్, హేయమైనవి. తమ్మూజు దేవతను గురించి ఏడవటం ఏంటి? తమ్మూజు ఎవరు? తర్వాత మరింత హేయమైనవి సూర్య భగవానికి నమస్కారాలు చేయటం, సూర్యుడికి నమస్కారాలు చేయటం. తర్వాత సకల జంతువులకి ఆ గోడ మీద చిత్రాలు బొమ్మలు గీయబడ్డాయి. ఆ ప్రతిమలకి వాళ్ళు ధూపం వేస్తున్నారు, చిక్కని ధూపము వేస్తున్నారు. తర్వాత ముక్కు పొడగ పెట్టుకుని దేవుడిని దుఃఖపరుస్తున్నారు. అంటే స్త్రీలే కదా ముక్కు పొడగ పెట్టుకునేది. అంటే తమ్మూజు ఒకడు, తర్వాత సూర్య భగవానుడు నిమ్రోదు, ముక్కు పొడగ ఎవరు? అష్టారోతు, వ్యభిచారం నేర్పే వేసి అది. ఇవన్నీ విగ్రహ సకల జాతుల పక్షులకు జంతువులకు ధూపం వేయటం యెహెజ్కేలు 8లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, తమ్మూజుని ఇక్కడ మన దేశంలో గుర్తుపట్టాలన్నట్లయితే వీడు మన్మధుడని, కుమారస్వామి అని, ఇలాగ వీడి గురించి చెప్పవచ్చు. ఆ స్పిరిట్ అక్కడ ఉందన్నమాట. వీటిని మనం వీళ్ళ గురించి ఏడవటం, 40 దినాలు వాళ్ళు ఏడవటం, ఇది బబులోను పండుగలు వచ్చేసినాయి. వీటి గురించి ఏడవటం ఏమిటి? ఇగో దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మ్రానును మోసుకుని వెళుతూ ఉన్నప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనం చూడండి. గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలామంది స్త్రీలను ఆయన వెంబడించిరి. ఆయన దుఃఖించి ఏడుస్తున్నారు. ఆయన శిలువ మ్రానును మోస్తున్నాడు. ఆయన గాయాలు పలే దెబ్బలు తిని ఉపవాసం ఉండి అవమానపరచబడి సృష్టికర్త, దేవుని కుమారుడు, దేవుడు, జీవంగల దేవుడు అవమానభరితుడై గాయములతో ముళ్ళ కిరీటముతో పాదాలకి చెప్పులు లేకుండా రక్తాలు కారుస్తూ నడుస్తూ యేసుక్రీస్తుని చూసి ఎవరికి దుఃఖం రాదు? అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఎందుకు? లేఖనాల ప్రకారం రక్షణ కోసం అపాధికులను లయపరచడానికి, పాపలను తీసివేయడానికి ఆయన సిలువలు మోస్తున్నాడు. అది అనివార్యం, చేయాలి అది. అయితే మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు? ఒక కాలం వస్తూ ఉంది, నీ బిడ్డలు జీవాన్ని కోల్పోతారు, రక్షణలో ఉండరు, లోకానికి స్నేహితులు అవుతారు, సిలువకు శత్రువులు అవుతారు, విశ్వాసాన్ని కోల్పోతారు, భక్తిహీనులు అవుతారు, నరకానికి పరిగెడుతూ ఉంటారు. కాబట్టి నిత్యత్వాన్ని కోల్పోతారు. వాళ్ళ కోసం ఏడవండి, వాళ్ళ రక్షణ కోసం. సువార్త వినలేదని ఏడవండి. ఇది సిలువలో మా కోసం చనిపోయిన ఏడవటం ఏంటి అంటే, ప్రతి ఏటా మార్చి ఏప్రిల్లో చనిపోవడం, క్రిస్మస్లో పుట్టడం, ఆయన ఉయ్యాలతోటి ఊపటం డిసెంబర్లోనా? ఏమిటిది? ఆచారాన్ని విడిచిపెట్టండి, ఆత్మీయంగా జీవించండి, చీకట్లో పోకండి, వెలుగులో నడవండి. దేవుడు వెలుగు అయిన ప్రకారం వెలుగులో కలిసి నడవండి. ఇకను జీవించేది నేను కాదు, క్రీస్తే నాలుగు చేస్తానంటే అర్థం ఏమిటి? లోక వ్యవహారాల, ఆచారాలా ఇవి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఆలోచించాలి మీరు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భమును పాలియని స్థానంలో ధన్యములని చెప్పే దినంలో వస్తున్నాయి. బిడ్డలు లేనోడు నయ్యవరా, ఎందుకంటే ఆడి బిడ్డలు నరకానికి వెళ్ళరు, ఆడికి లేరు కాబట్టి అనే రోజులు వస్తున్నాయని ఆయన అప్పుడే చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం. అప్పుడు మా మీద పోడని పర్వతములతోను మమ్మను కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు, పశ్చిమరానికి ఎలా చేసిన ఎండిన దానికి ఏం చేయుదురు అని చెప్పాను. నీతిమంతుడికి యేసుక్రీస్తుని ఎలా చేస్తే సాటి మనుషులను ఏం చేస్తారు? నరమాంస భక్షకులు వస్తారు తినడానికి. ప్రియమైన బిడ్డలారా, ఈ కాలం రాబోతూ ఉన్నది కాబట్టి మన గురించి మనమే ఏడవాలి, మన బిడ్డల కోసం ఏడవాలి, మన బంధువుల కోసం. ఎవరు రక్షింపబడ్డారు? ఎవరి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో. గొర్రెపిల్ల రక్షణ కోసం ఏడవండి, లేదంటే గొర్రెపిల్ల ఉగ్రత కిందకి వెళతాం. ఆలోచించాలి ఈ విషయాన్ని. ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేటి సంఘాల్లో మీరు భక్తులు, విశ్వాసులుగా కూడుతున్నారే, మీరు నీతిమంతులేనా? ఎందుకు? వాక్యం చెప్తూ ఉంది, నీతిమంతుడు హబక్కూకు 2:4 విశ్వాసం మూలంగా జీవించను. విశ్వాసం మనకేమిటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి. ఉదాహరణకి మీకు రాహాబు వేసిని తీసుకోండి. ఆమె వేసిగా ఉన్నది, ఎరుకు గోడ మీద ఆమె ఇల్లు ఉన్నది, అనేక మంది ఆమె, ఇంకా ఆమె ఒక్కటే కాకుండా ఇంకా కొంతమందిని అక్కడ పెట్టి నడిపిస్తూ ఉందా ఏమిటో అక్కడ పూర్తిగా తెలియదు, కానీ ఆమె ఒక ప్రాస్టిట్యూట్,
హార్లెట్. ఇద్దరు వేగు చూడడానికి యెహోషువ చేత పంపబడ్డారు. వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి అక్కడ ఆశ్రయం ఇచ్చి మిద్ది మీద వాళ్ళని దాచి జమ్ము కట్టెలు పేర్చబడిన దాని మీద వాళ్ళని పరుండబెట్టి వాళ్ళకి ఈ విషయాలు మాట్లాడింది. మిద్ది మీదకి ఎక్కి, తప్పు చేయడానికి కాదు, మిద్ది మీదకి ఎక్కి, ఇదిగో మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో, ఎలాగ 6 నెలలను ఇచ్చాడో మేము విన్నాము. మీరు ఎలాగ అమోరీయుల రాజుల్ని హతం చేశారో మేము విన్నాం. మీరు వస్తారు ఇక్కడికే, ఈ దేశ జనుల, ఎరుకో జనుల గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడు ఆకాశమందు భూమి మీద దేవుడు ఎవరు? ఒక వేసి మాట్లాడుతుంది అన్ని జనరాల్లో. విశ్వాసం చూడండి, వాళ్ళని దాచింది. ఇంతకీ వెలుచూపు వలన నడవాలంటే బై సైట్. ఆమెకు ఒక రాజు ఉన్నాడు, ఆమె ప్రజలు ఉన్నారు, వాళ్ళని కాచుకోవడానికి వాళ్ళ రాజు చెప్పినట్టు వీళ్ళని అప్పగించాలి ఇద్దరిని. కానీ ఆ రాజు పంపినప్పుడు అప్పగించలేదు. ఈమె వాళ్ళని దాచింది. విశ్వాసం, నిజస్వరూపం దాచటం, ఈ మాటలు. తర్వాత వాళ్ళని ఆ గోడ మీద నుంచి తాడు వేసి దించి, మీరు 3 దినాలు తాడుకొని జాగ్రత్తగా మళ్ళీ వెళ్ళండి. మీరు వచ్చినప్పుడు ఇదిగో మా గుర్తు ఒకటి నేను కడుతున్నాను. వాళ్ళు చెప్పారు, గుర్తు ఒకటి కట్టుకుని నీ మనుషుల్ని కుటుంబంలో భద్రం చేయి, బయటకు వెళ్ళకూడదని. ఎర్ర తొగరమ్ము దారం కట్టింది. యేసుక్రీస్తు రక్తానికి సూచనగా లేదా? ప్రియమైన బిడ్డలారా, నీతిమంతుడు ఎవరు, నీతిమంతురాలు ఎవరు? వేసిగా ఆమె అష్టరోగుతో కలవలేదు. యేసుక్రీస్తు కొరకు చూడండి, అదృశ్యమైనవి వాళ్ళు ఇంకా తీసుకోలేదు. ఈ దేశాన్ని ఎరుకోను జరుగుద్ది. దానికి నిజస్వరూపమే సహకరించటం. నిజస్వరూపం నేటి నీ విశ్వాసానికి నిజస్వరూపం మీద పౌలు చెప్తున్నాడు. విశ్వసించుతున్న కనుక మాట్లాడి తిని, విశ్వసించాడు కనుక దేవుని నుంచి వింటున్నాడు, దేవుని నుంచి నడిపింపబడుతున్నాడు కనుక అతను అవే బోధిస్తున్నాడు, అవే మాట్లాడుతున్నాడు, అవే క్రియలు. పడగొట్టిన వాటిని తిరిగి కట్టడం లేదు, సిలువను ఎత్తుకుని మోయటం. అందుకనే చెప్పగలిగాడు, చావైతేనే నాకు లాభం. నేటి భూమి మీద, ప్రపంచం మీద నిజమైన క్రైస్తవులు జీవించే విధానం చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని వాక్యం చెప్తూ ఉంది, బబులోను విడిచి బయటకు రండి. కమ్ అవుట్ ఫ్రమ్ బెబులోన్, లీవ్ ద బెబులోన్. ఇంతకీ బబులోన్ అంటే ఏమిటి? అది మహావేశ్య, మరుగు మర్మము. దాని చేతిలో ఉన్న మద్యాన్ని భూనివాసులు తాగి మత్తిల్లై ఉన్నారు. భూరాజులు దాంతో వ్యభిచరిస్తున్నారు. దాని మద్యమేమిటి? ఇదే మతము. యేసుక్రీస్తులో నీతిమంతుడిగా జీవించటం కాదు. ప్రభుతో పాటు అందరిని, అన్ని విగ్రహాలను తెచ్చుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు మట్లాది వారం మనం అంటున్నాం కదా, ఆయన యెరూషలేము వెళ్ళినప్పుడు ఆయన చేసిన పని ఏమిటి? వెంటనే ఆలయంలోని ప్రవేశించి ఆలయాన్ని శుద్ధీకరించాడు. ఉండుగోని వాటిని, హేయమైన వాటిని తొలగించాడు. కాబట్టి నేడు నీ దేహములో, నీ కుటుంబంలో, సంఘములో హేయమైనవి, అబామినేషన్స్ తొలగించండి. ఒక పీరియడ్ వస్తూ ఉంది, ఒక కాలం వస్తూ ఉంది. యెరూషలేములో మందిరం కట్టబడ్డది, అదే 3వ దేవాలయం అంటున్నారు. అందులో క్రీస్తు విరోధి వచ్చి కూర్చుంటాడు. ఆ కాలం నువ్వు చూస్తావు కళ్ళతో. కాబట్టి ఈ అబామినేషన్స్, ఉండకూడని వాటిని తొలగించండి. బబులోను విడిచిరండి. బబులోనుతో మత్తులై ఉండకండి, చేతులు కలపకండి. నీతిమంతుడిగా జీవించండి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించండి. అంటే అర్థం ఏమిటి? మెంటల్ ఫెయిత్ కాదు అది, అది ప్రాక్టికల్ ఫెయిత్. విశ్వాసంతో నడవటం, అని నడుస్తూ అనేక మందికి ఆ మార్గాన్ని చూపించటం. అందుకని 1 కొరింథీ 5:7-8 క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడ్డాడు, తిరిగి లేచాడు కనుక పులిని రొట్టెతో, ఈస్ట్ లేకుండా, అపవిత్రమైనది లేకుండా పండుగను ఆచరించండి. నిజానికి క్రైస్తవుల పండుగలు ఉన్నాయా? యూదులకి 7 పండుగలు చెప్పబడ్డాయి, అవన్నీ యేసుక్రీస్తులు నెరవేర్చబడ్డాయి. కాబట్టి మనకు పండుగ రోజు ఒకటే, అది యేసుక్రీస్తు వలె జీవించటం. అదే కావాల్సింది. తర్వాత ప్రశ్న చూడండి, చివరి ప్రశ్న 4వది. భూమి వయసు ఎంత? ఏజ్ ఆఫ్ ద ఎర్త్. స్ట్రైట్ ఆన్సర్ తెలియదు. అక్కడ దేవుని వాక్యంలో ఇది భూమి వయసు, ఇంతకాలమైన సృష్టించాడు నక్షత్రాలని, గ్రహాలని, ఎక్కడ లేదు. మరి అయితే బైబిల్ ప్రకారం, బైబిల్ పండితులు, స్కాలర్స్, బిబ్లికల్ స్కాలర్స్ చెప్పేది మీకు నేను చెప్తున్నాను, 6000 సంవత్సరాలని చెప్తారు. 6000 years ఇప్పటికే. ఎందుకంటే ఆదాము నుంచి జెనియాలజీ, అతని దగ్గర నుంచి వీళ్ళు జాగ్రత్తగా లెక్కలు కట్టుకొని ఆ వంశావళి తీసుకొని వాళ్ళు చెప్పిన లెక్కలు ఏ విధంగా ఉంటాయి. ఆదాము నుంచి అబ్రహాంకి 2000 సంవత్సరాలు జరిగింది. అబ్రహాం నుండి మన ప్రభువైన యేసుక్రీస్తుకి 2000 సంవత్సరాలు జరిగింది. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి ప్రజెంట్ ఇప్పటికే 2000 సంవత్సరాలు జరిగింది. టోటల్ 6000 సంవత్సరములు. కాబట్టి భూమి వయసు 6000 సంవత్సరాలని బైబిల్ ప్రకారం నమ్ముతూ ఉన్నారు. రెండవది, సైన్స్ చెప్పేది ఎలా ఉంటుంది? 4.5 బిలియన్ సంవత్సరములు. 4.5 బిలియన్ సంవత్సరం. 1 బిలియన్ అంటే 100 కోట్లని.
కాబట్టి 4.5 బిలియన్ సంవత్సరంలో వేల లక్షల కోట్ల సంవత్సరాలు అన్నమాట అంత అయ్యిందని. ఇది దేన్ని బట్టి వీళ్ళు లెగ్గట్టారు? రేడియోమెట్రిక్ డేటింగ్, ఐసోటోపిక్ అనాలిసిస్, అలాగే చంద్రుడి మీద నుంచి వచ్చిన రాళ్ళు, శాంపుల్స్, మెటియోరైట్స్, ఇలాగా వీటన్నిటిని తీసుకొని రేడియోమెట్రిక్ డేటింగ్, ఐసోటోపిక్ కార్బన్ డేటింగ్, ఐసోటోపిక్ అనాలిసిస్, వీటి ద్వారా 4.5 లేక 4.6 బిలియన్ సంవత్సరములు అని చెప్పారు. కాబట్టి మనం బైబిల్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం కనుక 6000 సంవత్సరాలను అర్థం చేసుకుంటే సరిపోతుంది. భూమి పుట్టి 6000 సంవత్సరములు. ప్రియమైన దేని పెట్టారా, ఈస్టర్ అనగా మీకు నేను చెప్పాను, అది అష్టరోతు అనే అర్థం. అయితే మనకు పునరుద్ధానం ఉంది. యేసుక్రీస్తులో ఉన్న పునరుద్ధానం కోసం మొదటి పునరుద్ధానంలో పాలు పొందాలని నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన అది మీకు నేను చూపెడుతున్నాను. పునరుద్ధానం ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనము ఆయన శరీరం వలె మహిమ దేహాన్ని ధరిస్తారు. ఈ దేన శరీరంలో మహిమ దేహంను ధరించను. అలాగే మీకు గుడ్ ఫ్రైడే గురించి చెప్పాను. శుక్రవారం గురించి వేలాడకండి. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడనేది తీసుకోండి. ఆ వాస్తవాన్ని పట్టుకు వెళ్ళండి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను. అలాగే లెంటి దినములు ఎక్కడ లేవు. అపోస్తలులు వీటిని ఆచరించలేరు. రోజు వాళ్ళు ఉపవాసం ఉన్నారు, దెబ్బలు తిన్నారు. ఒకరోజు అన్నం దొరికింది, ఒకరోజు సమృద్ధిగా తిన్నారు, ఒకరోజు లేదు. ఇలాగా వాళ్ళు వస్త్రం ఉంది, ఒకరోజు లేదు, శ్రమలు పడ్డారు. కానీ 40 దినాలు నిర్ణయించుకుని ఎక్కడ చేయలేదు వాళ్ళు. కాబట్టి ఇది తమ్మూజుని గురించి ఏడవటం క్రమంగా సంఘంలోనికి వచ్చింది. ఇది విడిచిపెట్టండి. ఇది అష్టారోతు. అలాగే భూమి వయసు 6000 సంవత్సరంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ బబులోను విడిచిరండి పిలుపు, కమ్అవుట్ ఫ్రమ్ బాబిలాన్. ఇది ప్రపంచములో బలం పొందుకుని వన్ వరల్డ్ రిలీజన్గా ఏకమతంగా వెళుతూ ఉన్నది. నేడు జరుగుతున్నటువంటి విషయాలు మీరు చూస్తూ ఉన్నప్పుడు, నేటి ప్రపంచ పరిస్థితులు, ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ఇవన్నీ కూడా వెళుతూ ఉన్నాయి. ఆ దినం సమీపిస్తూ ఉన్నది, అది కనపడుతూ ఉన్నది. ఆ దినం సమీపిస్తున్నప్పుడు నీవు తెలుసుకోవాల్సిందేమిటి? నీ ప్రయాస, నీ కష్టము, నీ విశ్వాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. నీవు చేస్తున్న పని ఆసక్తిగా చేయి. ఇంకా కొంచెం కాలం మనం ప్రభుని చూస్తాం. నీ దీపములు వెలుగుచుండనీయుడి, నీ దీపములు ఆరిపోనివ్వకుండా నడుములు కట్టుకోండి. అలాగే ఈ వింటూ ఉన్నప్పుడు రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వచ్చును. కాబట్టి మనందరం మన రక్షకుడిని ప్రభువైన యేసుక్రీస్తుని ముఖాముఖి కలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి నీవు సిలువనెత్తుకు నడవటం, అనేకులకు సిలువ వార్తని చేరవేయటం, నీవు సిద్ధపడటం, అనేకులను సిద్ధపరచటం. అలాగే కొన్ని స్థలాలకి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు. ముస్లిం దేశాలకి, అరబ్ దేశాలకి, ఉత్తర కొరియాకి వెళ్ళడానికి లేదు. ఆఫ్ఘనిస్తాన్ తుపాకీ నీడన ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థించండి. ఒక అద్భుతమైన వరం ఏమిటన్నట్లయితే, ఏ పని లేనప్పుడు కూర్చుని ప్రార్థన చేయటం, అలాగే కూర్చుని ప్రభువుని స్తుతించటం. సాధారణంగా మనకి ప్రార్థనలో ఎన్నిసార్లు మనం అడుగుతున్నాం, మాకు ఇది చేయి, అది చేయి, ఎలా కావాలని కదా. కానీ ఇప్పుడు ఆయన్ని వర్ణించండి, ఆరాధించండి. ఆయనలో ఉన్న జీవాన్ని, సత్యాన్ని, ఆయనలో ఉన్న నీతిని, వీటిని అక్కడ మనం ఇది చేసావు కాబట్టి నీకు స్తోత్రం, థ్యాంక్స్ చెప్తున్నాం, ఇది కాదు. కేవలం ఆయన గురించి ఆలోచిస్తూ, ఆయన పరిపూర్ణత, పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన కృపాసత్యములు మన కోసం వచ్చాడు, అర్పించాడు. లేకపోతే పరలోకం తెరవబడదు. నిత్యత్వంలో జీవగ్రంథములు, గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేర్లు వ్రాయబడవు. ఇది మనం ఆలోచించుకుంటూ యేసుక్రీస్తు కొరకు ఈ కాలాలు, దినములు, వీటిని విడిచిపెట్టి మనం ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలని. ఒకవేళ హిందూ, ముస్లిం వచ్చి, విశ్వాస గురించి నేను చెప్పడం లేదు, విశ్వాసిని దగ్గరికి వచ్చి హ్యాపీ క్రిస్మస్ అంటే, హ్యాపీ ఈస్టర్ అంటే ఎక్కడుందరా చూపించని అడగొచ్చు, విశ్వాసిని, సేవకుని అడగొచ్చు. అయితే హిందువులు, ముస్లింలు అడిగారా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ ఈస్టర్ అని నీకు ఎప్పుడైనా చెప్పారా? తిరిగి వాళ్ళకి చెప్పు, ప్రభు మన కొరకు పుట్టాడు, ప్రభు మన కొరకు చనిపోయాడు, విశ్వాసం ఉంచు ఆయనలో. ఇలాగ స్వార్థగా మార్చుకో. ఎందుకు? ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం వల్లే ఉంటుంది. 1 కొరింథీ 9 చివరికి వచ్చేసరికి, అలాగే యూదులకు యూదుని వల్లే, బలహీనులకు బలహీనుల వల్లే. ఏ విధం చేత నేను కొందరిని రక్షించాలని.
కాబట్టి నీలో ఎవరైనా బైబిల్ విద్యార్థులుగా ఉన్నారు, ఆసక్తి ఉంది, బ్రదర్ ఇది నేను తెలుసుకోవాలి, నాతో మాట్లాడు అని వచ్చారా, అప్పుడు ఈ విషయాలు మాట్లాడండి. ఒక మాటలో ఇవి బబులోను పండుగలు, ఇప్పుడు మాట్లాడినటువంటి ఈస్టర్ కానీ, క్రిస్మస్ కానీ, లెంట్ కానీ. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాను. మనము వెలిచూపు వలన కాదు, విశ్వాసం వలన జీవిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది. కాబట్టి ప్రభు మెల్లని స్వరము మీతో మాట్లాడుతూ ఉన్నది. యేసుక్రీస్తు కొరకు జీవించండి. అంతరంగం ముందు యూదుడైన వాడు యూదుడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. వెళుతున్న లక్షల మంది, వేల మంది నిజమైన క్రైస్తవుల బబులోని మధ్యాన్ని తాగుతుంటే యేసుక్రీస్తు రక్తములో, శరీరంలో పాలు పొందుతున్న నీవు భిన్నమైన వాడివే. నేటి సంఘాలు లోకంతో కలిసిపోతున్నాయి కాబట్టి యేసుక్రీస్తు కనపడటం లేదు సమాజానికి. మొర్దెకై ఆ కాలంలో భిన్నంగా ఉన్నాడు, మోకరలేదు హామాను ఎదుట. చూడండి, పౌలు ఎంతమంది అపోస్తులు ఉన్న శిష్యులు ఉన్నా అతను భిన్నంగా ఉన్నాడు. కారణం సిలువను గూర్చిన వార్త, సిలువను మోసుకుంటూ వెళుతున్నాడు. అంటే మిగతా వాళ్ళు అలా పోయటం లేదా, వాళ్ళు కొంచెం సాఫ్ట్గా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. ఇతనిలో వెలుగు మండుతూ ఉంది, అగ్ని. కాబట్టి అతను భిన్నంగా ఉన్నాడు, భూలోకాన్ని తలక్రిందు చేయటం. కాబట్టి ఇది నీ తెలుసుకొని యేసుక్రీస్తు కొరకు నీవు ఉన్న చోట పని చేయండి. కాలం సంకుచితంగా ఉంది, వచ్చినవాడు ఆలస్యం లేకుండా వస్తున్నాడు. కాబట్టి నీ కొరకు ఏమి దాచబడ్డాయి? నీతి కిరీటం ఉందా, జీవ కిరీటం ఉన్నాయా? అవి మనం ప్రభుని కలుసుకున్నప్పుడు ఆయన పాదాల దగ్గర వేద్దాం. నేను మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. కనికర సంపన్నుడా, జీవం గల దేవ, రక్షక, విమోచక, మమ్మల్ని యేసుక్రీస్తు రక్తంలో నీతిమంతుడిగా చేశావు. నీకోసం మేము జీవించాలని భూమి మీద మాకు సమయం ఇచ్చావు. ఎవరైతే నీ బిడ్డలు విని నిజమే కదా యేసుక్రీస్తు కొరకు జీవించాలనే మంచి తీవ్రత, ఆత్మలో వెలిగింపు కలిగి ఉన్నారు, వారందరినీ బలపరచండి. వారి కుటుంబాలకు ఆరోగ్యం దయచేయండి. అలాగే భారతదేశంలో ఉన్న హిందువులు, ముస్లింల గురించి, ఉత్తర భారత హిందీ భాష మాట్లాడే ప్రజల గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. వాళ్ళకి కూడా దర్శనములు, స్వప్నముల ద్వారా మాట్లాడండి. అలాగే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా బాగానే ఉంది ప్రభు, ఉత్తర కొరియాని దర్శించండి, ఆత్మ కుమ్మరించండి. ఆఫ్ఘనిస్తాన్లో క్రైస్తవులు నిరాశ్రయులుగా ఉన్నారు, ఆత్మ కుమ్మరించండి దేవా. వాళ్ళకి అన్నము, వస్త్రములు మెండుగా తెచ్చేయండి. ఉత్తరాఫ్రికా ప్రజలను దర్శించండి, వాళ్ళకి పేదరికం, దరిద్రత, శాపం నుంచి విడిపించండి, ఆత్మ కుమ్మరించండి. అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇస్లాం ప్రజలను, యూదులను దర్శించండి ప్రభు. ఆ సంఘాన్ని ఉజ్జీవపరచమని భారతదేశంలో ఉన్న ప్రముఖ సంఘాల కోసం, పెద్ద సేవకుల కోసం, చిన్న సేవకులు అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరినీ మహిమల రాగడ సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధానామంలో ప్రార్థించి ఆరాధించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ పునరుద్ధరణ యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు. ఆమెన్.